ఎవరు రచించారని. కానీ 70వ కీర్తనలో మాత్రం మరి దావీదు కీర్తన అని దానికి కంటిన్యూగా ఉంది కాబట్టి ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన ఈ కీర్తనలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి ఆయన చేసే ప్రార్థన అయి ఉంటుంది ఈ కీర్తన. ఒక వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేసే ఈ కీర్తన అయి ఉంటుంది. ఈ కీర్తనలో మరి దేవుడే తనకి ఆశ్రయం దేవుని ఆశ్రయాన్ని కోరుతూ మరి శత్రువుల నుండి మరి తనను రక్షించమని ఈ కీర్తనకారుడు వేడుకుంటున్నాడు. అలాగే దేవుడు తన జీవితాంతం నమ్ముతూ ఈ కీర్తనను వ్రాస్తూ ఉంటాడనమాట. ఈ కీర్తనలో మొదటి భాగం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు మరి చూసుకున్నట్లయితే, యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవుడు తనను రక్షింప నిశ్చయించి ఉన్నాడు. మరి నా దుర్గము నీవే, నా ఆశ్రయము నీవే, నా శరణం నీవే. నేను నిన్ను నమ్ముకున్నందుకు నేను సిగ్గుపడను. నా ప్రార్థనలకు నీవు చెవియొగ్గు వాడవు అని చెప్పేసి కీర్తనాకారుడు 1 నుంచి 3 వచనాలలో మరి తనను విడిపించమని, తన శత్రువుల చేతిలో నుంచి తనను రక్షింపమని చెప్పేసి ఈ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. తన న్యాయంలో మరి విడిపించమని దేవుణ్ణి కోరుతూ ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, నేను చొచ్చుకొని ఉన్నాడు, నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయముగా ఉండుము. ఎప్పుడు నీలో చొచ్చుకొని పోయేటట్లుగా ఆశ్రయముగా ఉండు ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. నిత్యము చొచ్చినట్లు. చొచ్చడం అంటే ఏంది? చొచ్చడం అంటే తనలో తను చేర్చుకోవడం. చొచ్చడం అంటే నేను నీ దగ్గరికి చొచ్చి ఉన్నాను అంటే తనలో ఇమిడిపోవడం అనమాట, తనలో కలిసిపోవడం చొచ్చడం అంటే. ఈయన మా కుటుంబంలో చొచ్చుకొని ఉన్నాడు అంటే మా కుటుంబంలో కలిసిపోయాడు అన్నట్టుగా నిత్యము దేవుని కృపలో చొచ్చినట్లుగా నాకు ఆశ్రయదుర్గముగా ఉండు. మన ఆశ్రయదుర్గము మన దేవుడే. ఈ 3 వచనాల్లో మరి తన బాధలో, తన మరి అవమానంలో నా ఆశ్రయము నీవే ప్రభువా అని చెప్పేసి కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. 4వ వచనం, 4, 5, 6 వచనాలు, ఈ 3 వచనాలు 4 నుంచి 13 వచనముల వరకు ఒక భాగం అనమాట. మొదటి 3 వచనాలు ఒక భాగం, 13 వచనాలు ఒక భాగం. ఈ 13 వచనాల్లోనే మనకి 9 వచనాలు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఈ 2 వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కీర్తనకారుడు తన శత్రువుల నుండి తాను రక్షించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అదేవిధంగా తనని హింసించే వారి నుంచి తనను కాపాడమని అడుగుతున్నాడు. శత్రువుల చేతుల్లో నుండి రక్షించమని కోరుతున్నాడు, అలాగే హింసించే వారి చేతిలో నుండి కాపాడమని కోరుచున్నాడు. ఇక్కడ చూడండి 4వ వచనం, నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించుము. కీడు చేయి వారి పట్టులో నుండి, బలత్కారుల పట్టులో నుంచి నన్ను విడిపించుము. శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5వ వచనం, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు. వృద్ధాప్యంలో చేసే ప్రార్థన అని చెప్పా కదా, వృద్ధాప్యంలో చేసే ప్రార్థన. మరి ఆయన ఏం చెప్తున్నాడు? బాల్యం నుండి నా ఆశ్రయము నీవే అంట. బాల్యం నుండి ముసలివాడు అయిపోయే వరకు దేవునిలోనే ఉన్నాడంట ఆయన కదా. కొంతమంది చూసుకున్నట్లయితే చాలా మంచిగా చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి ఇంకా కింద చూసుకున్నట్లయితే తల్లి గర్భమును ఉన్నప్పటి నుంచే అంట. చూడండి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడంట, ఆయన ఉద్భవింపజేశాడనమాట. తల్లి గర్భం మొదలుకొని ముసలివాడైపోయే వరకు, వృద్ధాప్యంలో ఉండే వరకు కూడా ఈ యొక్క దావీదు మరి దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. అప్పటి వచ్చాక మన స్థితిలో, మన పరిస్థితిలో మనము సెటిల్ అయిపోయాక ఇంకా మనం ఏం చేస్తామంటే, అప్పుడు అయిపోయింది, మనం స్థిరపడిపోయాం, ఇంకా అవసరం లేదని చెప్పేసి అనుకుంటాం. కానీ దావీదు భక్తుడంట తల్లి గర్భంలో పిండముగా ఉన్నది మొదలుకొని మరి 9వ వచనం, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని వృద్ధాప్యంలో ఉండే వరకు కూడా నన్ను విడవద్దు ప్రభు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దావీదు దేవుని సన్నిధిలోనే
ఉన్నాడన్నమాట. అటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మరి ఎవరిని ఆశ్రయించకుండా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాల. మన ప్రతి పరిస్థితిలో ఆయనలో మనం చొచ్చుకొని పోయే విధంగా ఉండాలి. దేవునిలోనే మనం చొచ్చుకొని పోవాలి. ఎవరిలో మనం కలిసిపోకూడదు. అరే మొన్నటిదాకా ఎక్కడున్నారు, లోకంలో కలిసిపోయారే, లోకంలో చొచ్చుకొని పోయారే అనే విధంగా మనము ఉండకూడదు. కానీ దేవునిలో మాత్రమే మనము చొచ్చుకొని పోయేవారంగా, దేవునిలో మాత్రం మనం కలిసిపోయే వారంగా మరి బాల్యము నుండి తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని బాల్యము నుండి అలాగే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దావీదు దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనము కూడా మరి అట్టి స్థితిని కలిగి మన ప్రతి పరిస్థితిలో దేవుని కలిగి మనం ఆశ్రయం పొందేవారంగా ఉండాలని దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో దీవించినగాక. ఆమెన్. మంచిది, చక్కటి విషయాలు వివరించినటువంటి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు